హక్కుల కమిషన్ వారి దగ్గరికి వెళ్ళి సోషల్ మీడియాపై పదే పదే కేసులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం విషయం మీద మొన్నటికి మొన్న కంచగచ్చిబౌలి ఫారెస్ట్ విషయం మీద సోషల్ మీడియా క్యాంపెయిన్, దాని మీద కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన తప్పుడు కేసులు, విచారణ పేరు మీద పదే పదే పిలవడం, 9 రోజుల్లో 4 సార్లు నోటీసులు ఇవ్వడం, 3 సార్లు ఇప్పటికే విచారణకు హాజరైనాం, మళ్ళా 4వసారి ఏప్రిల్ 23న రమ్మనన్నారు. విచారణ పేరు మీద పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి మొదటి రోజేమో 66 ప్రశ్నలు, సరే అన్నిటికీ సమాధానం చెప్పినాం, ఎవరో పైనుంచి క్వశ్చన్ పేపర్ పంపించారు. మళ్ళా తర్వాత 2వసారి విచారణకు పిలిచిర్రు, 3వసారి విచారణకు పిలిచిర్రు, ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. ఇప్పుడు మళ్ళా 4వసారి విచారణకు రమ్మన్నారు. దీని మీద మానవ హక్కుల కమిషన్కు నిన్న వెళ్ళి మా న్యాయవాదులతో మా బీఆర్ఎస్ లీగల్ సెల్ అందరం కూడా వెళ్ళి మరి ఇదెక్కడ విచారణ పేరు మీద దాదాపు ఇప్పటి వరకు అక్రమ కేసులు 21 కేసులు వేయడం జరిగింది. మరి ప్రభుత్వానికి అనిపించింది కావచ్చు ఎక్కడనో వాళ్ళు చేయలేకపోతున్నారు, ఒత్తిడి పెట్టలేకపోతున్నారు అనేసి ఇంకొక కేసు ఇవాళ ఉదయం తీసుకొని వచ్చారు. ఇవాళ ఉదయం మాదాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి మీ మీద ఇంకొక కేసు వేసినాము, మీకు నోటీస్ ఇవ్వాలి అని చెప్పారు. సరే ఓకే నోటీస్ తీసుకుంటాము అనేసి అన్నాం. నోటీస్ తీసుకొని నోటీస్ని చూస్తే ప్రభుత్వం ఇవాళ ఎంత పని లేకుందో అర్థమవుతుంది. మాకంటే పనులున్నాయి, ప్రజల పక్షాన ప్రతిపక్షంగా మాట్లాడుతున్నాం. మా ట్వీట్లు చూడండి, మీడియాలో ఏం మాట్లాడుతున్నామో చూడండి. 5,000 కోట్ల ఒక ఫేక్ కంపెనీతోని, ఒక ఫ్రాడ్ కంపెనీతోని రేవంత్ గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది. దానికి ఆంధ్రప్రదేశ్లో 60 ఎకరాలు ఇచ్చిర్రంట. ఆయనే ఆ కంపెనీకి చెందిన వాళ్ళు గతంలో భూదందాలు చేసి ఫరారైనరు. అట్లాంటి కంపెనీకి మీరు ఎట్లా ఇచ్చిండ్రు? ఆ కంపెనీ పుట్టింది ఫిబ్రవరి 2025లో. ఆ కంపెనీకి ఇమీడియట్గా 5,000 కోట్ల ఒప్పందం అంట, 60 ఎకరాలంట అని ఇది ప్రశ్నించడం తప్ప. గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్లో 900 మార్కులలో ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్లో అభ్యర్థికి 90 వస్తాయి, కానీ 900 మార్కులలో 6 పేపర్లు ఉంటే కేవలం 2 మార్కులు వస్తాయంట. దీన్ని ప్రశ్నించినాం. 654 అభ్యర్థులకు ఎవరైతే ర్యాంకులు వస్తాయో క్యాండిడేట్స్ వాళ్ళ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు సేమ్ ర్యాంక్స్, ఒకళ్ళు సీరియల్ నంబర్ హాల్ టికెట్స్లో కూర్చుంటే సేమ్ మార్క్స్ వస్తాయంట. ఇది ప్రశ్నించడం తప్ప? మేము మాట్లాడుతున్న ఈ సబ్జెక్టే కదా, కానీ ఇవి మాట్లాడితే కేసులు వేయడం. పోనీ ఈ కేసులోనన్నా నిజాయితీ ఉందా అనంటే ప్రభుత్వానికి పని లేదు అని అనుకుంటున్నాం కదా. ఎందుకంటే ప్రభుత్వం నిద్రపోతున్నది, సంవత్సరం తర్వాత నిద్రలేసిరు. ఇది ఏదైతే నోటీస్ ఇచ్చిర్రో ఈ నోటీస్ ఎప్పుడు కేసు అయిందంట అంటే 31 మార్చి 2024. 31 మార్చి 2024లో గాంధీ భవన్ నుంచి సీనియర్ వైస్ ప్రెసిడెంట్, గాంధీ భవన్ వైస్ ప్రెసిడెంట్ కుమార్ రావు గారు వేసిన ఫిర్యాదు మీద సంవత్సరం తర్వాత నిద్రలేసి ఇవాళ మాదాపూర్ పోలీసు వాళ్ళు వచ్చి పొద్దున నోటీస్ ఇస్తున్నారు. ఇది వేధింపులు కాకపోతే ఏంది? ప్రభుత్వానికి పనిలేనితనం అంటే ఏంది? ప్రభుత్వం కేవలం సోషల్ మీడియానే ఒక పనిగా తీసుకొని వాళ్ళ మీద కేసులు వేస్తుందంటే దీనికి ఉదాహరణ ఏంటిది? ఒక సంవత్సరం లేమా తెలంగాణ రాష్ట్రంలో? లేమా? ఈ ఒక్క సంవత్సరంలోనే నువ్వు ఆల్రెడీ ఒక 21 కేసులు వేసినావు కదా, ఈ 22వ కేసు వేయడానికి నీకు సంవత్సరం కావాలనా? ఏమున్నది ఈ కేసుల? సెక్షన్లు కూడా ఐపీసీ సెక్షన్లు ఏవట్టే, ఐపీసీఏ లేదు, ఇవాళ బిఎన్ఎస్ వచ్చింది. మళ్ళా కంప్లైంట్ ఇచ్చింది, గతంలో కంప్లైంట్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ లీడర్సే. మొన్న యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విషయం మీద కాంగ్రెస్ లీడర్లే, ఇది కూడా కాంగ్రెస్ లీడర్లే. విచిత్రం ఏంటంటే ఒక్కళ్ళే కొడుతున్నట్టున్నారు టైపింగ్. మొన్న గచ్చిబౌలి నోటీసులు ఇచ్చినప్పుడు కూడా సోడా మీడియా కన్వీనర్, సోషల్ మీడియా కన్వీనర్ అని కూడా రాయలేకపోతున్నారు. పాపం ఎవరు రాస్తున్నారో ఆ టైప్ ఎవరు చేస్తున్నారో. విచిత్రం ఏంటంటే మాదాపూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా సోడా మీడియా కన్వీనర్ అని రాశారు. ఈ సోడా ఏంటిదా బాబు? సోషల్ మీడియా
ఇది ఇంకెవరికైనా పోయి ఇవ్వండి, మరి ఏ బిస్లరీ అనుకో కిన్లే అనుకో వానికి ఇవ్వండి, మాకెందుకు వచ్చిస్తున్నారు అంటే గచ్చిబౌలి పిఎస్ మాదాపూర్ పిఎస్ ఎవరు టైప్ చేస్తున్నారు? రెండు వేరు పిఎస్లలో వచ్చిన నోటీసులలో ఒకటే టెక్స్ట్ వస్తుంది అని అంటే దాని అర్థం ముఖ్యమంత్రి కార్యాలయం కొట్టి పంపిస్తున్నట్టుంది, ఇట్లా వేయండి మీరు అని. దాంట్లోనే అర్థమైపోతున్నది. రజతోత్సవాల ముందు ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు శ్రేణులు అందరూ కూడా బీఆర్ఎస్ రజతోత్సవాలు చలో వరంగల్ కార్యక్రమంలో ఇవాళ మేముంటే డైవర్ట్ చేయడానికి ఇవాళ అరెస్టులు పెట్టి ఇవాళ మమ్మల్ని పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. అవసరం ఉన్నదా ఇంత కక్ష? ఇవాళ మేము మా కార్యక్రమంలో మేము ఆ ప్రోగ్రామ్స్ చూసుకుంటుంటే నువ్వు మొత్తం ఇవాళ లీగల్ సెల్ని మా చుట్టూ మళ్ళీ మీడియా వాళ్ళు మీరందరూ కూడా పొద్దుటి నుంచి సాయంత్రం అక్కడ విచారణ నడుస్తుంటే మీ అందరి సపోర్ట్ కూడా ఉన్నది. దాన్ని ఎట్లా చేద్దాం, ఎట్లా డిస్ట్రాక్ట్ చేద్దాం, ఎట్లా డైవర్ట్ చేద్దామనే ఈ కేసులు వేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పుడు రేపు ఏప్రిల్ 23న ఏప్రిల్ 23న అంటే రేపే 4వసారి విచారణకు రావాలని అన్నారు. మా లీగల్ సెల్ వాళ్ళతో మాట్లాడితే ఇక జాలీగా 3 సార్లు పోయినాం, చెప్పాల్సిన సమాధానాలు అన్నీ చెప్పేసినాం, రేపు పోయేది లేదు. మీకు కూడా చెప్తున్నాం, మీ ద్వారా పోలీసులకు కూడా చెప్తున్నాం, ఏం చేసుకుంటారో చేసుకోండి, ఇక కోఆపరేట్ అని చెప్పిర్రు, బిల్కుల్ కోఆపరేట్ చేసినాం. మొదటిసారి వచ్చినాం, రెండోసారి వచ్చినాం, మూడోసారి వచ్చినాం. సెక్షన్ 35లో మొదటిసారి అనుకుంటా 4 సార్లు నోటీసులు ఇవ్వడం. ఇప్పుడు ఈయనే ఫోన్ అడగబట్టే ఒకటే ఫోన్ని 2 పోలీస్ స్టేషన్లకు ఎట్లా పంచి పెడతాం? సగం ఇమ్మంటారా? లేకుంటే బ్యాటరీ ఒకళ్ళకు, ఛార్జర్ ఒకళ్ళకు, డిస్ప్లే ఇంకొకళ్ళకు, స్క్రీన్ ఇంకొకళ్ళకి ఇమ్మంటారా? ఆల్రెడీ మాదాపూర్ పిఎస్ఓలు గతంలోనే ఫోన్ సీజ్ చేసుకున్నారు. ముందు కూడా పోయిన సంవత్సరం ఒక కేసు వేసి ఫోన్ జప్తు చేసుకున్నారు. ఆ ఫోన్ మీ దగ్గరనే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు ఇదొకటి. పోనీ ఈ కంప్లైంట్ చూస్తే కూడా ఇందులో కేసు ఏంటిది అని అంటే కూడా ఆ వేసిన ట్వీట్ కూడా నేను వేయలేదు, ఉట్టిగానే పేరు పెట్టేసి గాంధీ భవన్ నుంచి పంపించారు, అంతే కదా. ఈ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కేసులు ఎన్ఎస్యుఐ లీడరు, కాంగ్రెస్ పార్టీ యొక్క సోషల్ మీడియా ఇన్ఛార్జు. ఈ కేసు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి వాళ్ళ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు కుమార్ రావు గారు. ప్రభుత్వం పనిచేస్తలేదు, గాంధీ భవన్లో కూర్చొని ఎంతసేపు కేసులు ఇద్దాం. చేస్తే బ్యాంక్ ఫ్రాడ్ల మీద చేయండి, 1000 కోట్ల ఫ్రాడ్లు అవుతున్నాయి కదా వాటి మీద చేయండి, ఆ దందాల మీద అవుతున్నాయి కదా చేయండి. అవి కాకుండా సోషల్ మీడియాను ఒత్తిడి పెడదాము, దీనితో బెదిరిద్దాము, ఈ కేసులు వేద్దామనుకుంటే భయపడేది లేదు. డెఫినెట్గా మా లీగల్ సెల్తోని మా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారితో డిస్కస్ చేసి వీటిని ఎట్లా ఎదుర్కోవాలి అనేది. ఈ 22 కేసులు వేసినా కూడా ఆగేది లేదు, బరాబర్ ట్వీట్లు వేస్తూనే ఉంటాం.